ఏంట్రా బిట్టు? ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఫోన్లో ఏమైనా నిధులు దొరికినాయేంట్రా? నిధులు కాదు కిట్టు, నిధులకింత గొప్పది. నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అయ్యో అట్లంటే నీకు అర్థం కాదు కదా, ఏఐ దాంతో మాట్లాడుతున్నా. దీని అడ్వాంటేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాలంతే. ఏయ్ ఆగాగు, ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్నా? అయ్యో, ఇంజెక్షన్ కాదురా బాబు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. దీనివల్ల లాభాలు ఏంటో తెలుసా? నీకేం తెలుసులే, చెప్తా విను. మనకి హోంవర్క్ కావాలన్నా, ఆఫీస్ వర్క్ కావాలన్నా, చివరికి గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాయాలన్నా ఒక సెకండ్లో రాసి ఇచ్చేస్తుందిరా. ఓహో, అంటే మనం కష్టపడకుండా, బుర్ర పెట్టకుండా అదే అన్నీ చేసి ఇచ్చేస్తుందా? మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏముండవా? అంటే నష్టాలు లేవా? ఏంటి నష్టాలా? ఏఐలో నష్టాలు వెతకడం అంటే బిర్యానీలో ఇలాచి వెతకడం చూడు, అలాగే. అస్సలు నష్టం అనేదే ఉండదు. ఉదాహరణకి, నేను రేపు మా బాస్కి లీవ్ లెటర్ పెట్టాలి. నా ఏఐ యాప్ని అడిగా. అది ఎంత బాగా రాసిందంటే, చెప్తా విను. ప్రియమైన బాస్, నా మానసిక ప్రశాంతత కోసం నాకు ఒక వారం సెలవు కావాలి. ఇట్లు మీ నమ్మకమైన ఉద్యోగి. అబ్బా, ఎంత టాలెంట్ రా! రే అమాయక చక్రవర్తి, లీవ్ లెటర్ బాగానే ఉంది కానీ ఆ కింద ఒక లైన్ మిస్ అయ్యింది, చూసుకో. ఏం లైన్ రా? ఇలాంటి లెటర్లు ఇంకోసారి వస్తే నీ ఉద్యోగం పీకేసి నీ ప్లేస్లో ఒక ఏఐ రోబోని పెడతాను. ఇట్లు నీ బాస్. చూసావా, ఆయన రిప్లై ఇచ్చేశారు. ఇదే పెద్ద నష్టం, ఉద్యోగాలు ఊడిపోతాయిరా. అవును కదరా, నేను ఇది చూసుకునే లేదు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమేరా. చూసావా, అది మాత్రమే కాదురా, మొన్న మా పక్కింటి పుల్లయ్యకి ఒంట్లో బాగాలేదని గూగుల్లో, అదే నువ్వు చెప్తుంటావు కదా ఈ ఏఐ, దాంట్లో సిమ్టమ్స్ కొట్టాడు. అది మీకు గుండె జబ్బు వచ్చే ఛాన్స్ ఉంది, రేపు ఆఖరి రోజు అని చెప్పేసింది. దాంతో ఆయన భయపడి ఆస్తి పేపర్లో అన్ని పక్కింటి పేరు మీద రాసేశాడు. తీరా చూస్తే ఆయనకి వచ్చింది మామూలు గ్యాస్ ట్రబుల్ రా. అవునా? అంటే ఏఐ చెప్పేదంతా నమ్మకూడదంటావా? మరి ఇంకేంటి బిట్టు, టెక్నాలజీ అనేది మన పనిని నిలువ చేయాలి కానీ మన బుర్రకి తప్పు పట్టించకూడదురా. నువ్వు లవ్ లెటర్ కూడా ఏఐతో రాసేస్తే రేపు పెళ్ళయ్యాక మీ ఆవిడ కాఫీ అడిగితే నువ్వు రోబోని ఆ, పంపిస్తావా ఏంటి? కరెక్టే రాకెట్టు. ఏఐకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కానీ మనకున్న కామన్ సెన్స్, ఎమోషన్స్ దానికి ఉండవు కదరా. అది పాయింట్. ఫ్రెండ్స్, ఏఐ అనేది ఒక అద్భుతమైన టూల్. దాన్ని మన నాలెడ్జ్ పెంచుకోవడానికి, పనిని వేగంగా చేసుకోవడానికి వాడాలి. అంతేకాని దానికి పూర్తిగా బానిస అవ్వకూడదు. మన ఆలోచన శక్తిని, కష్టపడే తత్వాన్ని పోగొట్టుకోకూడదు. టెక్నాలజీ మనం కంట్రోల్ చేయాలి కానీ టెక్నాలజీ మమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కామెడీ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.